వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీలో 3 క్యాపిటల్స్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? రాజధాని తరలింపు ఇప్పట్లో సాధ్యపడుతుందా? అందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయా? కోర్టు తీర్పు ఆలస్యమయ్యే నేపథ్యంలో తాడేపల్లి నుండి సీఎం జగన్ అధికారులతో కలిసి విశాఖకు మెరుపులా జంపు కానున్నారా? అయోమయం గందరగోళ పరిస్థితుల మధ్య నలుగుతోన్న ఏపీ 3 రాజధానుల అంశంపై ఇవాల్టి స్పాట్లైట్. మూడు రాజధానుల ప్రక్రియ సులభమేనా? ప్రస్తుతం 3 రాజధానుల అంశం కార్యరూపం దాల్చడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? ఇంతకు ఏపీకి ఒక రాజధాని కరెక్టా, 3 రాజధానులు కరెక్టా? పరిశీలకులు మేధావులు చెబుతున్నదేంటి? భిన్నాభిప్రాయాలను ప్రభుత్వ పెద్దలు పరిగణలోకి తీసుకుంటారా? ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో 3 రాజధానులు ప్రకటన చేసి ఇప్పటికే 500 రోజులకు పైనే అయ్యింది. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా దక్షిణాఫ్రికాకు 3 రాజధానులున్నాయని, అందుకే దక్షిణాఫ్రికాను ఫాలో అయిపోతున్నామని ప్రకటించేశారు. కర్నూలును న్యాయ రాజధానిగా డిక్లేర్ చేసేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా చెప్పుకొచ్చారు. అలా ప్రకటించడం ఆలస్యం, ఇలా వెళ్లిపోదామని అనుకున్నారు. ఎప్పటికప్పుడు ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. కానీ వెళ్లలేకపోయారు. మధ్యలో వచ్చిన పాలనాపరమైన, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించడానికి అసలు రాజధాని ఎక్కడ ఉండాలన్నది సమస్యే కాదని, ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అనే వాదన తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు సీఎం విశాఖ వెళ్లలేకపోయారు. రాజధాని కూడా వెళ్లలేకపోయింది. కానీ ఒక్క నిర్ణయంతో ఏపీ రాత తలకిందులైంది. ఉదారంగా భూములిచ్చిన రైతులు దీక్షలు చేస్తూనే ఉన్నారు. రైతులు ప్రభుత్వం మధ్య చర్చలు జరగలేదు. అటు ఏ పని పూర్తి కాలేదు. దీంతో రాజధాని ఏదో తెలియక ఏపీ ఇప్పుడు అయోమయంలో ఉండిపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఎక్కడి వరకైనా వెళ్తారని మీడియా ఎదుట వైసీపీ శ్రేణులు తరచుగా చెబుతుంటాయి. ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు జగన్ కూడా ఎన్ని అప్పులు చేసైనా సరే వాటిని అమలు చేసేస్తున్నారు. మొదటి నుంచి తాము అమరావతిని రాజధానిగా వ్యతిరేకించినా టీడీపీ వినిపించుకోలేదని, అక్కడ రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల మిగిలిన ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతాయనే కొత్త వాదనను తీసుకొచ్చిన జగన్ 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. అంతేకాకుండా విశాఖ, కర్నూలు, అమరావతి ఈ 3 ప్రాంతాల్లో రాజధాని ఉండడం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని గట్టిగా వాదించారు. ఈ మేరకు రాజధాని ఏర్పాటుకు చురుగ్గా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. అయితే అప్పటి నుంచి దీనిపై వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మే 3వ తేదీ నుంచి ప్రతిరోజు రాజధానిపై వాదనలు జరుగుతున్నాయని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో కరోనా కారణంగా వరుసగా వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల నాటికైనా తాను ప్రకటించిన 3 రాజధానుల ప్రకటన నిజమవుతుందా లేదా అనే ఆందోళన కనిపిస్తోంది. అయితే కోర్టు వ్యవహారం ఇప్పట్లో తెగేది కాదు కనుక తాను ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పరిపాలన సాగుతుంది కాబట్టి త్వరలోనే తాడేపల్లి నుంచి విశాఖకు మకాం మార్చాలని జగన్ చూస్తున్నారట. అప్పుడు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అయినా విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని, ఆ విధంగా అయినా తాను ఇచ్చిన మాట కొంతవరకు అయినా నెరవేరినట్లు అవుతుందనే అభిప్రాయంలో జగన్ ఈ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఏపీలో 3 రాజధానుల వ్యవహారంపై రెగ్యులర్ విచారణ జరపాలని గతంలో నిర్ణయించిన హైకోర్టు తాజాగా ఆగస్టు 23కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ కూడా ఆమోదించారు. అయితే ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ ఓ స్థాయి వరకు జరిగిన తర్వాత ఈ ఏడాది జనవరిలో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో విచారణ పూర్తిగా మొదటికొచ్చింది. ఆ తర్వాత చీఫ్ జస్టిస్గా వచ్చిన జస్టిస్ అరూప్ గోస్వామి రెగ్యులర్ విచారణకు సిద్ధమయ్యారు. 3 రాజధానుల పిటిషన్లపై మార్చిలో విచారణ ప్రారంభించిన జస్టిస్ అరూప్ గోస్వామి ధర్మాసనం ఆ తర్వాత విచారణను మే 3కు వాయిదా వేసింది. తర్వాత తిరిగి ఆగస్టు 23కు వాయిదా వేసింది.
దీంతో రాజధానుల తరలింపు వ్యవహారం మరింత ఆలస్యం కాబోతోంది. ఆగస్టులో విచారణ ప్రారంభమైనా ఇది ఎప్పటికల్లా పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో వచ్చే ఏడాది అయినా రాజధాని తరలింపు జరుగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని విషయంలో ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. కేవలం ఒక వర్గానికి మేలు చేయడం కోసమే టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందని పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపిస్తూ 3 రాజధానుల ప్రక్రియను తెరమీదకు తెచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోలవరం, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా టీడీపీ ప్రచార బరిలో దిగగా వైసీపీ మాత్రం ఆ 2 అంశాల కంటే నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ప్రచారం సాగించింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పనులను నిలిపేస్తుందని, రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి తరలించేస్తుందనే వాదన అప్పట్లో వినిపించింది. దీనిపై టీడీపీ జోరుగా ప్రచారం చేయడంతో అప్పట్లో వైసీపీ నేతలు ఆ వాదనను తప్పుబడుతూ కౌంటర్లు ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయం తీసుకోవడం ఒక అంశమైతే, రాజధాని అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం కంటే డబుల్ అవుతోందని వైసీపీ ఆరోపించింది. దానివలన ప్రజాధనం దుర్వినియోగమవుతోందని చెప్పుకొచ్చింది. కృష్ణానది వరదలతో అమరావతిలో మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయన్న ఏపీ సర్కార్ వరదల నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, జలాశయాలు నిర్మించాల్సి ఉంటుందని చెప్పింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఒకసారి వెనక్కు వెళితే రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్ నిపుణుల కమిటీ ఎక్కడ రాజధానిని నిర్మించాలో చెప్పలేదు. కానీ విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రాజధాని ఉండాలని 53% మంది కోరుకుంటున్నారని మాత్రం చెప్పింది. అందువల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుంది. రాజధానిలో భవనాలు, ఇతరత్రా నిర్మాణాల కోసం 27,097 కోట్లు, ఏపీ అభివృద్ధికి 4,49,505 కోట్లు అవసరమని అంచనా వేసింది. రైతులు 34,010 ఎకరాల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. వాటిలోంచి రాజధాని ప్రాంతంగా 8,603 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టింది. ఆ వెంటనే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే రియల్ ఎస్టేట్ అయితే పెరిగింది కానీ ప్రభుత్వ పరంగా అభివృద్ధి దాఖలాలు మాత్రం కనిపించలేదు. బడుగు బలహీన వర్గాలు నివాసం ఉండేందుకు వీల్లేకుండా విజయవాడ, గుంటూరు నగరాల్లో లివింగ్ కాస్ట్ పెరిగిపోయిందని, బాబు బినామీల రియల్ ఎస్టేట్ దందా కోసమే అమరావతి నాటకమని నాడు వైసీపీ ఆరోపించింది. పేదలకు అమరావతిలో ఉండే అవకాశాన్ని చంద్రబాబు దూరం చేశారని విమర్శించింది. ఇక అంతలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం, వెంటనే జగన్ 3 రాజధానుల ప్రకటన చేయడం తెలిసిన విషయమే. స్పాట్లైట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికలకు ముందు 3 రాజధానుల ఊసెత్తని జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు సడన్గా షాక్ ఇచ్చారు? ఇంతకు ఏపీకి 3 రాజధానులు అవసరమా? అంతా ఒకే చోట ఉంటేనే బాగుంటుందని మేధావులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో జగన్ మదిలో ఏముంది? 3 రాజధానుల ఆలోచనను విరమించుకొని విశాఖనే ఏకైక రాజధానిగా ఎన్నుకుంటారా? ముచ్చటగా 3 రాజధానులు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ కని విని ఎరుగని కాన్సెప్ట్. కనీసం ఎన్నికల క్షేత్రంలో నిలిచే ముందైనా జగన్ నోటి నుంచి వెలువడని మాట. ఎన్నికల మేనిఫెస్టోని ఎంత తరచి చూసినా కనపడని కాన్సెప్ట్. ఆ తర్వాత ఎందుకొచ్చిందనేది $1 మిలియన్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ అక్కడిదంటారు, ఇక్కడిదంటారు.
కానీ ఎక్కడా కూడా 3 రాజధానుల కాన్సెప్ట్ వర్కౌట్ అయిన దాఖలాలు మాత్రం లేవు. అయినా జగన్ సర్కార్ వెనక్కు తగ్గేదే లేదన్నది రహస్యమేమీ కాదు. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ తమకు ఎంతవరకు కలిసొస్తుందో తెలియక ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోని ఏపీ రాజధాని అంశం ఇప్పటికీ ఎప్పటికీ ఒక క్లారిటీ లేని, పరిష్కారం లేని అంశంగా మారిపోయింది. ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పరిపాలనా వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశ్యంతో జగన్ 3 రాజధానుల ప్రతిపాదనను చేశారు. అలా చేయడమే ఆలస్యం. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ఈ సమయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గేలా కనిపించలేదు జగన్. 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించడంతో పాటు గవర్నర్తో ప్రత్యేక సంతకాలు చేయించి పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను చట్టరూపంలోకి తెచ్చారు. అయితే అక్కడి న్యాయపరమైన వివాదాలు ఏర్పడడంతో ఈ వ్యవహారం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఏపీలో 3 రాజధానుల కథ ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే. అది ఇప్పటికీ చిచ్చులాగే ఉంది. అయితే గతంతో పోలిస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు అమరావతి డిమాండ్ని జగన్ స్థానిక ఎన్నికల్లో తిరస్కరించారని వైసీపీ గట్టిగా భావిస్తోంది. దాంతో తనదైన శైలిలో రాజధానుల వ్యవహారానికి ముగింపు పాడాలని అనుకుంటోంది. 3 రాజధానులు ఏంటి, అన్నీ ఒక్కచోట ఉంటేనే పాలన బాగా సాగుతుంది, రాజధానులను ముక్కలు చేయడం తుగ్లక్ నిర్ణయం అంటూ టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు విమర్శించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మేధావులు, విద్యావంతులు కూడా ఏపీ లాంటి ఆర్థికంగా చితికిన రాష్ట్రానికి 3 రాజధానులు అన్నది గుదిబండగా కూడా పేర్కొన్నారు. ఇలా మాట్లాడిన అందరి మాటల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు. కేవలం 13 జిల్లాల ఏపీకి 3 రాజధానులు ఎందుకు అన్న ప్రశ్న కూడా పెద్దల నుంచి వస్తున్న వేళ జగన్లో కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తున్నాయా, లేక అవే అసలైన ఆలోచనలా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. విశాఖ ఇప్పుడు ఏపీలో పెద్ద నగరం, అన్ని రకాలుగా వనరులు ఉన్న సిటీ, రెడీమేడ్గా రాజధానిగా మార్చుకోవచ్చు. మొదటి నుంచి వైసీపీ ఇదే చెబుతూ విశాఖకు తరలిపోవాలనుకుంటోంది. ఇక ఏపీలో 2 ఏళ్ల పాలనకు టైం దగ్గర పడుతున్నా కూడా జగన్ని మెచ్చి మరీ మున్సిపాలిటీలో సహా బ్రహ్మరథం పట్టడంతో విశాఖ మీద మోజు మరింతగా పెరిగిపోతోందట. దాంతో విశాఖని శాశ్వత రాజధానిగా, ఏకైక రాజధానిగా ఎందుకు చెయ్యరాదు అన్న చర్చ కూడా సాగుతోంది అంటున్నారు పరిశీలకులు. విపక్షాలు మాత్రం జగన్ నిర్ణయంపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి. ఈ 3 రాజధానులు అనేది దీంట్లో 2 కోణాలు చెప్పుకోవచ్చు. ధనవంతుడికి, డబ్బులున్న వాళ్ళకి ఎన్ని రాజధానులు పెట్టినా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కానీ వేరే ఏ పనులు చేయించుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే జగన్ గారు సామాన్యులకు అందుబాటులో నా పరిపాలన అంటున్నారో, ఈ సామాన్యుడు అమరావతిలో స్టార్ట్ అయ్యి ఆ రాజధానిని చూసుకుని, అట్లాగే ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ అనుకుంటున్నారో అక్కడికి 370 కిలోమీటర్లు సుమారుగా ప్రయాణం చేసి, అక్కడి నుంచి మళ్ళీ న్యాయం కావాలంటే కర్నూలు సుమారు 700 కిలోమీటర్లు వస్తుంది. ఇది ఒక మనిషికి, అంటే సామాన్య వ్యక్తికి సాధ్యం కాదు. ఏ విధంగానూ కూడా ఇది హర్షణీయం కాదు. దీన్ని కూలంకషంగా ఆలోచించుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ మహమ్మారి లాంటి ప్రకృతి విపత్తులతో మనం సతమతమవుతున్న ఈ పరిస్థితుల్లో అసలు ఈ రాజధానుల ప్రసక్తి పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొన్ని నాళ్లకే 3 రాజధానులు, ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఏర్పాటు చేస్తాను, అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది, వైజాగ్ ఒక రాజధానిగా ఉంటుంది, కర్నూలు ఒక రాజధానిగా ఉంటుందని ప్రకటించడం జరిగింది. అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు హైదరాబాదులోని రాజధానిగా ఏర్పాటు చేసుకుని అక్కడనే పరిపాలించమని చెప్పి ఆనాడు విభజన చట్టంలో ఉంటే దాన్ని 10 సంవత్సరాలు అక్కడ ఉండకుండా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి దాన్ని పూర్తి చేయకుండా తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసి ఆయన కాలం గడుపుకొని వెళ్ళిపోవడం జరిగింది.
ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి అమరావతిలోనే రాజధాని ఉండిస్తాను, అక్కడనే రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులో తెస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి రాజధాని అని చెప్పి ఆయన పాదయాత్రలో ప్రకటించడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను ఏర్పాటు చేస్తానని చెప్పి మూడు ప్రాంతాల్లో 3 ఏరియాల్లో 3 రాజధానులు చెప్పడం జరిగింది. చెప్పిన కాడి నుంచి ఏ ఒక్క ప్రాంతంలో కూడా రాజధాని మీద పనులు ఏర్పాటు చేయకుండా ఎక్కడ రాజధాని పెడతారో, వైజాగ్లో ఎక్కడ రాజధాని ఉంటుంది, కర్నూలులో ఎక్కడ రాజధాని ఉంటుందని చెప్పి ఇప్పటిదాకా ప్రకటించకుండా 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి రాజధాని అనగానే విశాఖ మీద వైసీపీ ఫోకస్ బాగా పెరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న కేజీహెచ్కి ఏకంగా 600 కోట్ల రూపాయలను జగన్ తాజాగా మంజూరు చేశారు. అలాగే విమ్స్కి మరో 250 కోట్లు, ఘోష ఆసుపత్రికి 100 కోట్లు కేటాయించారు. అనకాపల్లిలో వైద్య కళాశాల కోసం కూడా 500 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది విశాఖ వైద్య చరిత్రలో ఎన్నడూ చూడని వ్యవహారమే అంటున్నారు. అంతేకాకుండా విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ని అభివృద్ధి చేయాలనుకోవడం, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్లను ప్రతిపాదించడం, టూరిజం సర్క్యూట్గా మెగాసిటీని డెవలప్ చేయాలనుకోవడం, మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఊపిరిపోయడం వంటివి చూస్తుంటే రానున్న రోజుల్లో విశాఖకి ఏపీకి ఏకైక రాజధాని అన్న ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ అని ప్రతిపాదించిన జగన్ మరోసారి గెలిస్తే మాత్రం అమరావతి అసెంబ్లీ కూడా విశాఖకు షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, తాజాగా కరోనా బీభత్సంలో విశాఖలో కనీస ఔషధాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. పారాసిటమాల్, డోలో లాంటి మెడిసిన్స్ సైతం విశాఖలో అందుబాటులో లేవంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితి ఎలా ఉందో అన్నది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బ్లాక్ మార్కెట్ రాయుళ్లు విశాఖలో చెలరేగిపోతున్నారు. అరికట్టడంలో అధికారులు, ప్రభుత్వం విఫలమవుతోంది. ఇక ఇప్పుడు రాజధానిగా విశాఖ కొనసాగితే ఇటువంటివి అరికట్టాలి, లేదంటే ప్రజల నుండి సానుకూల స్పందన వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాజధాని అన్నాక విద్య, వైద్యం లాంటివి ప్రజలకు అందుబాటులో ఉండాలి. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టని పక్షంలో ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజం. విశాఖలో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు రాజధానిగా ఇంకెన్ని ఘోరాలకు నిలయం కాబోతోందో అన్న సందేహం కలుగక మానదు. గుంటూరు, విజయవాడ నగరాలు విద్య, వైద్యానికి పెట్టింది పేరు. అటువంటి నగరాలను కాదని విశాఖను రాజధానిగా చేయబోతున్న క్రమంలో వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. లేదంటే ప్రజా వ్యతిరేకతకు గురికాక తప్పదు. ప్రభుత్వం గత 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముందు వచ్చి రాగానే ఎక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కీర్తికి వస్తుందో నేను దురుద్దేశంతో కులాన్ని ఆపాదించి ఈ అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేయాలని ఒక సంకల్పంతో 3 రాజధానులుగా ప్రకటన చేసింది. 3 రాజధానులుగా ప్రకటన చేసి ఈ రోజుకి 1.5 సంవత్సరం అయినప్పటికీ ఈసంతా కూడా ఒక్కరంతా కూడా అభివృద్ధి చెందాల. కర్నూలులో ఏమీ చేయలేదు, విశాఖపట్నంలో ఏం చేయలేదు, అమరావతిలో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందింది. అనేక రకాల ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే దానికి ఉన్నటువంటి కోస్తా సముద్ర తీర ప్రాంతం అనేక రకాలుగా కూడా అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని కొత్తగా అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. కర్నూలు ఒక ప్రత్యేక న్యాయ వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసినందువల్ల ఎంతవరకు అవసరం? ఇక్కడ విభజన చేసి దీనికి అమరావతికి మచ్చదేయడానికి ఏర్పాటు చేసిన కుతంత్రపు బుద్ధి, కుతంత్రపు ఆలోచనే తప్ప అభివృద్ధి కాదు. చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద అక్కడ ఎక్కువ ఒకే సామాజిక వర్గం ఉందనే ఒక సంకల్పంతో, అనవసరమైనటువంటి దురాలోచనతో అమరావతిని నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుకుంది తప్ప వారు ఏదైతే ప్రకటించారో దాంట్లో కూడా ఈరోజు కూడా చేయలేదు, చేయను కూడా చేయలేరు.
ఏది ఏమైనా కోర్టుల్లో వ్యవహారాలంటే సంవత్సరాలు గడిచినా తీర్పు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 రాజధానులపై కోర్టులో విచారణ సాగి తీర్పు వచ్చేంత వరకు సీఎం జగన్ వేచి చూస్తారా, లేదంటే అధికారులతో కలిసి విశాఖకు మెరుపులా జంప్ అయిపోతారా అన్న విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో స్పాట్లైట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజాం.